రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న మాట్లాడుతూ అనేక రకాల కామెంట్స్ చేశారు. కొత్తగా కొన్ని చేశారు, పాతవే మళ్ళా వల్లివేశారు. రాజధాని నిర్మాణానికి, పోలవరం నిర్మాణానికి, పట్టిసీమ నిర్మాణానికి, ఈ నూతన రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమానికైనా కూడా ప్రతిపక్షం అడ్డు తొలుగుతూ ఉన్నది అనే మాట పదే 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 చెప్పి ప్రజలు నమ్మించాలనేటువంటి ఒక ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. మరొక్కసారి చాలా వివరంగా చెబుతున్నాం. ఈ రాష్ట్రంలో అభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. అభివృద్ధి ముసుగులో జరుగుతున్నటువంటి అవినీతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం వ్యతిరేకంగా పోరాడుతుంది. పోలవరంలో, పట్టసీమలో, రాజధాని నిర్మాణంలో వేల లక్షల కోట్ల రూపాయలు సంపాదించాలనే పిచ్చి చంద్రబాబు నాయుడు గారికి పట్టింది. ఆ పిచ్చికి వ్యతిరేకంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది, పోరాడుతూనే ఉంటుంది. దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అభివృద్ధికి మేము ఆటంకాలు సృష్టించము. చిత్తశుద్ధితో అభివృద్ధి చేస్తే అభినందించడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నదనేది చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలి. రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని మేము భావిస్తూ ఉన్నాం. నిన్న పాపం దేవినేని ఉమా గారు, వారి కుమారుడైనటువంటి అవినాష్ గారు, దేవినేని నెహ్రూ గారు, వారి కుమారుడైనటువంటి అవినాష్ గారు పచ్చ చొక్కా వేసుకోవడానికి, పచ్చ కండువా కప్పుకోవడానికి జనానందరినీ తీసుకొచ్చారు. మంచిదే, చేర్చుకున్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు అడుగుతారు, సోదరులారా, తమ్ముళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరమా అని అడుగుతారు. వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి? ఏదో తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి వచ్చినటువంటి జనాన్ని ఆయన అడిగితే ఏం చెప్తారు? అంతేకాదు, లేదు జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్లో తెలుగుదేశం పార్టీ అవసరమా అంటే ఏం చెప్తారు? అందరికీ తెలుసు. అలా కాదు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా అవసరమో కాదో తేల్చుకోవడానికి ఒక ఎన్నికకు వెళ్ళి అడగవయ్యా బాబు, తెలుస్తున్న సంగతి ఏంటో. 20 మంది శాసనసభ్యుల్ని ఇటు నుంచి అటు తీసుకువెళ్ళి వారితో ఊరేగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఎన్నికకు లేదు 20 ఎన్నికలకు వెళ్ళి తెలుగుదేశం పార్టీ అవసరమా, కాంగ్రెస్ పార్టీ అవసరమా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరమో తేల్చుకునే ధైర్యం, దమ్ము, చిత్తశుద్ధి అయ్యా మీకుందా? అది లేదు. మళ్ళా జనాన్ని కనపడితే ఎవరన్నా తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి వచ్చినటువంటి జనాన్ని వారిని పట్టుకొని వారు అవసరమా, వీరు అవసరమా అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే ఏమిటి మీరు? నాకు అర్థం కాలేదు. రోజు నీతి కబుర్లు చెప్పడం తప్ప రెండో పనే లేనటువంటి పరిస్థితుల్లో మాట్లాడుతున్నారు. అంతేకాదు, ఈ భారతదేశంలో న్యాయస్థానాలు కాస్తో కూస్తో గౌరవంగా ఉన్నటువంటి న్యాయస్థానాలు, న్యాయబద్ధంగా ఉన్నటువంటి న్యాయస్థానాలు, వాటి గురించి ఏం కామెంట్ చేస్తారండి చంద్రబాబు నాయుడు గారు? నిన్న ఎవరో కోర్టుకు వెళ్తారంట, ఆదమరుపుగా ఉన్నప్పుడు స్టే తీసుకొస్తారట. ఆ స్టేను తొలగించడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తారట. ఆదమర్చిగా ఉన్నప్పుడు స్టేకి వెళ్తారా? దీని గురించి మాట్లాడుతున్నారు మీరు స్విచ్ ఛాలెంజ్ విధానంలో వేల వందల కోట్ల రూపాయలు కాజేయాలని ప్రయత్నం చేస్తే 2 ప్రైవేట్ కంపెనీలు వెళితే ఏదో ఎవడో వెళ్తాడు కోర్టుకి, ఆదమరిచి ఉన్నారా? మీ అడ్వకేట్ జనరల్ పూర్తిగా వాదించాడు. అడ్వకేట్ జనరలే కాకోకుండా ఈయన వల్ల కాదని అటార్నీ జనరల్ని తీసుకొచ్చారు. సుదీర్ఘమైనటువంటి విచారణ జరిగిన తర్వాత మీది లోపభూయిష్టంగా ఉన్నది, ఈ విధానాన్ని మార్చుకోమని సింగిల్ జడ్జిమెంట్ ఇస్తే ఆదమరిచి ఉన్నారట. ఆ స్టేను తీసుకురావడానికి, మళ్ళీ తీసేయడానికి చంద్రబాబు నాయుడు గారు కష్టపడతారట. నాకు తెలియకడుగుతా చంద్రబాబు నాయుడు గారు, మీ మీద కేసులు ఉంటేనేమో మీరు స్టేలు తెచ్చుకుంటారు. 1 కాదు 2 కాదు, 10, 15, 20 స్టేలు తెచ్చుకొని నేను నిప్పు లాంటి మనిషిని, అందుకే కోర్టు వారు స్టే ఇచ్చింది అంటారు. ఎవరైనా వెళ్ళి మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఓ కార్యక్రమానికి వ్యతిరేకంగా న్యాయబద్ధంగా స్టే తీసుకొస్తే వారు ఉన్మాదులు, వాళ్ళు చేతగాని వాళ్ళు, అభివృద్ధి నిరోధకులు అంటున్నారు. ఏమిటి పద్ధతి చంద్రబాబు నాయుడు గారు? మీకు మతి ఉండి చేస్తున్నారా, మతి లేక చేస్తున్నారా అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఇవాళ మీరున్నారు. అదేమంటే రాజకీయం తెలియదట ఎవరికి, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అంట. తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరట. రాజకీయం మీకు తెలిసినంతగా ఎవరికి తెలియదు.
దోపిడీ మీకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ఈ రాష్ట్రాన్ని దోచుకునేటటువంటి కార్యక్రమంలో నిమగ్నమైపోయినటువంటి మీకు రాజకీయం బ్రహ్మాండంగా తెలుసు. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, కష్ట సమయంలో ఉన్నటువంటి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అంటే నాలాంటి అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఎన్నుకున్నారు. ఎట్లా ఎన్నుకున్నారంట? ఏకగ్రీవంగా ఎన్నుకున్నారట. ఏది నాకు అర్థం కాలే. అబద్ధాలు అలవోకగా చెప్పుకుంటూ పోతారు. మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారా? మీకు ఎంత మెజారిటీ వచ్చింది? 5,25,000 మెజారిటీ వచ్చింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రెండవసారి పోటీ చేసినప్పుడు పార్లమెంట్లో ఆయన కడపలో వచ్చినటువంటి మెజారిటీ కన్నా తక్కువ మీకు వచ్చిందనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. మీకు అత్యవసర మెజారిటీతో మీరు అధికారంలోకి వస్తే ఏకగ్రీవంగా మమ్మల్ని ఎన్నుకున్నారని చెప్పుకునేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు, ఎంత అబద్ధాలు ఆడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు, అలవోకగా అబద్ధాలు ఆడడంలో ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారికి మించినటువంటి నాయకుడు మరి ఎవ్వరూ లేరనేది నగ్న సత్యంగా కనిపిస్తూ ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 2గా ఉందట, నెంబర్ 1గా ఈసారి వస్తుందట. ఏమిటి అబద్ధాలు? నా దగ్గర కాగితాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి సవాలు చేస్తున్నా, చూడండి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఉన్నది 10వ ర్యాంకులో ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు మర్చిపోకండి. 10వ ర్యాంకులో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని 2వ ర్యాంకులో ఉన్నదని, మళ్ళా మొదటి ర్యాంకుకు వస్తుందని మీరు ఎక్కడ చెప్తారు? బ్రిక్స్లో చెప్తారు. ఎక్కడ? బ్రెజిల్ నుంచి, రష్యా నుంచి, చైనా నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చినటువంటి వారందరికీ మీరు చెబుతున్నారండి. ఇండియన్స్ ఉన్న వాళ్ళందరికీ మీరు చెబుతున్నారు. ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు మీరు? నిజంగా ఉన్నది జార్ఖండ్ నెంబర్ 1 స్థానంలో ఉన్నది, తెలంగాణ నెంబర్ 2 స్థానంలో ఉన్నది. మనం కాదు ఉన్నది, ఆంధ్రప్రదేశ్ కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలవోకగా మరి స్వామి చెప్పినట్టుగా వినేవాళ్ళు ఉంటే చెప్పేవాడికి లోకం అన్నట్టుగా ఆ మీటింగ్లో నెంబర్ 2 స్థానంలో మనం ఆల్రెడీ ఉన్నామని, నెంబర్ 1 స్థానంలోకి వస్తున్నామనేటువంటి పచ్చి అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారు ఆడే ప్రయత్నం చేస్తున్నారంటే, ఇంతకన్నా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి ఇంత పచ్చిగా రికార్డుల్ని తారుమారు చేసేటటువంటి అబద్ధాలు ఆడుతున్నారంటే నిజంగా మీరు ప్రజలకు క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, ఆర్బీఐకి సంబంధించిన దానిలో చంద్రబాబు నాయుడు ఇంకొక మాట మాట్లాడారు. 954 బిలియన్ల పెట్టుబడి మనకు 2015-16 వస్తే దానిలో 15.8% ఆంధ్రప్రదేశ్కు వచ్చింది అని మాట చెప్పారు. అంటే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో పెట్టుబడులు వచ్చాయి. ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కు వచ్చినటువంటి పెట్టుబడులు ఏవి రాలేదు. అది నా గొప్పతనమే. 4% ఉన్నటువంటి ప్రజలు ఉన్నటువంటి రాష్ట్రానికి ఇంత గొప్పగా వచ్చిందంటే అది తెలుగుదేశం యొక్క పరిపాలన గొప్పతనం అనే మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మేము అన్నీ కూడా నిజమేనేమోనని రికార్డులన్నీ పరిశీలన చేశాం. కానీ దానిలో తేలింది ఏమిటంటే 2006-2007లో మొత్తం పెట్టుబడులు ఎంత అంటే ఈ భారతదేశానికి దేశాల నుంచి ప్రైవేట్ రంగం నుంచి వచ్చినవి 2754 బిలియన్లు వచ్చాయి. అక్కడ నుంచి విదేశ పెట్టుబడులు, ప్రైవేట్ రంగ పెట్టుబడులు బాగా తగ్గుతూ వచ్చి 954కు పడిపోయాయి. ఇప్పుడు మొత్తం భారతదేశంలోకి వచ్చే పెట్టుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. ఇంకొక అంశాన్ని ఇక్కడ మీరు గమనించవలసింది ఏమిటంటే, మాకు మొత్తం చూస్తే దీనిలో ఎక్కడ తెలంగాణ లేదు. అంటే ఆర్బీఐ ఇచ్చింది తెలంగాణని కలిపి ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి రాష్ట్రానికి 15.8% వచ్చింది పెట్టుబడి అనేది మాకున్నటువంటి అవగాహన. చంద్రబాబు నాయుడు గారు మీకు మనవి చేస్తున్నా, నిజంగా ఇది తప్పు అయితే కమాన్ రండి మీరు చెప్పమని అడుగుతా ఉన్నా. తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి కలిపి 15.8% వస్తే పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసాయి, బ్రహ్మాండంగా వచ్చేసాయి. నా వల్లే వచ్చినాయి, తెలుగుదేశం పాలన వల్లే వచ్చింది అనేటువంటి మాట ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారంటే ఏమిటి ఇంత పచ్చి అబద్ధాలు ఆడే దశకి ఎందుకు వెళ్ళారు మీరు? బుకాయించాలన్నారు, బుకాయించారు. అబద్ధ రికార్డ్స్లో ఉన్నవి కూడా అబద్ధాలు ఆడే దశకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయేటటువంటి పరిస్థితికి వచ్చి అందరికీ ప్రజలకు ఏదో చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదనేది కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అంతేకాదు, పోలవరం గురించి ఏం మాట్లాడతారండి? కాఫర్ డ్యామ్ పోలవరంలో
బ్యారేజీ ఆనకట్ట నిర్మాణానికి అడ్డు రాకోకుండా నీటి ప్రవాహం కోసం వేసేటటువంటి సైంటిఫిక్గా వేసేటటువంటి కాఫర్ డ్యాముని పూర్తి చేసేసి అది మొదటి దశ అంట. ఆ మొదటి దశలోనే మరి పట్టిసీమక నుంచిను ఇటు నుంచి నీళ్ళు ఇచ్చేస్తాం, పోలవరం బ్రహ్మాండంగా సెక్స్ అయిపోతుంది అనేటువంటి మాట మాట్లాడుతున్నారంటే ఏమైపోయారు శాస్త్రజ్ఞులంతా నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారు కొత్తగా కనిపెడుతున్నారు, కాఫర్ డాముతోనే మొదటి దశ అయిపోయిందనేటువంటి మాట మాట్లాడే పరిస్థితికి వెళ్ళారు. అంటే ఏదో ఒక విధంగా ఈ ప్రజల్ని మభ్యపెట్టాలనేటువంటి తాపత్రయంతోనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు తప్ప మరొకటి కాదు. అంతేకాదు, మనం నిన్న మొన్న కూడా మన ఢిల్లీలో ఉన్నటువంటి న్యాయస్థానంలో మనం చూస్తున్నాం, గ్రీన్ ట్రిబ్యునల్లో, అక్కడ కూడా ఎంత భయంకరంగా ఉందంటే వాతావరణం. కొండవీటి వాగుకు సంబంధించి నీటి ప్రవాహానికి, అలాగే కృష్ణానది నీటి ప్రవాహానికి లెవెల్కి, వరద లెవెల్ కన్నా కూడా రాజధాని నిర్మాణం చేసేటటువంటి ఈ 13,000 ఎకరం లోతట్టులో ఉన్నదట. అది కూడా 10 అడుగులు, అంటే సుమారుగా 3 నుంచి 4 మీటర్ లో లెవెల్లో ఉన్నది. కాబట్టి కొండవీటి వాగు కానీ కృష్ణానది కానీ పొంగినప్పుడు రాజధాని ప్రాంతం అంతా మునిగిపోతుంది. దీనికి ఏమి సమాధానం చెప్తారంటే ఆ లెవెల్ అంతా కూడా పూడుస్తారట. నాకు అర్థం కాల, 13,000 ఎకరాలని 10 అడుగుల లెవెల్ పెంచుతారట. ఎలా పెంచుతారో నాకు అర్థం కాదు. సాధ్యపడుతుందో ఇది సాధ్యపడుతుందో నాకు అర్థం కాల. అలాంటి ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకొని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమైనటువంటి మాట మాట్లాడుతున్నారు. అనేకమైనటువంటి ప్రాంతాలు, విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలను వదిలేసి పచ్చగా ఉండేటటువంటి లోతట్టు ప్రాంతాలని ఎన్నుకొని అక్కడ రాజధాని నిర్మాణం చేస్తామని ఇప్పుడు కడతా ఉన్నారు. తాత్కాలిక రాజధాని కాసేపు పడుతుంది, కాసేపు లెగుస్తుంది, మునుగుతుంది, తేలుతుంది. అలాంటి ప్రాంతంలో, అలాంటి సాయిల్లో మీరు ఎన్నిక చేసుకున్నారు. ఎందుకయ్యా అంటే మొత్తంగా టోటల్గా మన లోకేష్ బాబు గారి ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడ భూములు కొన్నారు కాబట్టి అక్కడ చేసుకుందాం అనేటువంటి ప్రయత్నంతో మీరు చేసి ఎవరి మీద మీరు బుకాయిస్తారు, ఎవరిని తిడతారు? మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, సాక్షిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే బాగుండును. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎందుకు అంత భయం చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు ఎలిమినేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి పుట్టగతులు ఉండవు. ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి పోరాడుతుంది అనేటువంటి భయం తప్ప వేరే మార్గం ఏమైనా ఉందా చంద్రబాబు నాయుడు గారు మీకు? మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, లేదా ఎవరైనా కోర్టుకు వెళ్ళి మీకు వ్యతిరేకంగా వాదిస్తే వారిని ఉన్మాదులు, అందరూ ఉన్మాదులు ఈ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారు మాత్రం చాలా సజ్జీరులు. అదేదో ప్రజారంజకమైనటువంటి పాలన ఎవరైనా చేస్తే ప్రజలు చెప్తారు ఏమని, ప్రజారంజకమైన పాలన జరుగుతుందండి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అని. ఇది ప్రజారంజక పాలన కాదు, తన రంజక పాలన. అందువల్ల తానే చెప్పుకుంటూ ఉంటాడు. ఈ మధ్యన చెప్పాడు ఆయన ఉత్తమ విద్యార్థి అంట. ఉత్తమ విద్యార్థి అనే మాట ఎవరు చెప్పాలి? టీచర్ గారు చెప్పాలి. ఈయనే చెప్పుకుంటాడు, నేను ఉత్తమ విద్యార్థిని, నాకన్నా మంచివాడు ఎవడూ లేడు, నాకన్నా గొప్పవాడు ఎవడూ లేడు. ఎక్కడా కూడా తన గొప్పతనాన్ని తాను చెప్పుకునేటటువంటి ప్రబుద్ధుణ్ణి ఇక్కడే చూస్తున్నాం తప్ప భారతదేశ చరిత్రలో ఎప్పుడూ కూడా నా అంత మంచివాడు లేడు, నా అంత గొప్పవాడు లేడు, నా అంత బుద్ధిమంతుడు లేడు అనే మాటలు స్వయంగా చెప్పుకునేటటువంటి వింత మనుషుల్ని చూడవలసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది. మన గొప్పతనం ఏమన్నా ఉంటే చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పవారని చెప్పుకోవాలా? ఎవరు చెప్పుకోవాలా? ప్రజలు చెప్పుకోవాలా? ప్రజలు ఎవరు చెప్పలేదు కావాలి, ఆయనే చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోనీ ఆయన చెప్పుకుంటే చెప్పుకున్నాడు, ఆయన చెప్పుకోకపోతే చెప్పుకోపోయాడు. కనీసం మంత్రులతోనే చెప్పించుకునే ధైర్యం లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉండటం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసినంత వరకు ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధానం ఏమిటంటే, రాజధాని నిర్మాణంలో కానీ, పోలవరంలో కానీ, పట్టిసీమలో కానీ, ఏ అభివృద్ధి కార్యక్రమంలో అయినా, ఇక్కడ మనం చూస్తున్నాం, మనం నయీం ట్యాక్స్ అని ఒకటి వచ్చింది. నయీం గారు మరణించిన తర్వాత, ఆయన కాల్పులకు గురైన తర్వాత నయీం ట్యాక్స్ అన్ని చోట్ల జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో లోకేష్ ట్యాక్స్ జరుగుతూ ఉన్నది. ఎక్కడైనా లోకేష్ ట్యాక్సే. ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా దాని రేట్లు పెంచుతారు, లోకేష్ గారికి మూట కడతారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఎవరెన్ని బెదిరించినా బెదిరేది లేదు, నేను మొండివాడిని, నాకు ఒక లక్ష్యం ఉన్నది, ఆ లక్ష్యాన్ని చేరుకునేంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను. నీ లక్ష్యమే అభివృద్ధి కాదు నాయన. నీ లక్ష్యం లోకేష్ బాబుకి మూటలు కట్టబెట్టడం నీ లక్ష్యం. లోకేష్ బాబుని నీ వారసుడిగా తీసుకురావడం నీ లక్ష్యం. లోకేష్ బాబుని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయటం నీ లక్ష్యం. నీ లక్ష్యం నెరవేరదు. కారణం
లోకేష్ అంటే గుర్తొచ్చేది అవినీతి తప్ప మరొకటి కాదు. అన్ని చోట్ల లోకేష్ ట్యాక్సుల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రాజెక్టులు ఇబ్బంది పడుతున్నాయి, రాజధాని ఇబ్బంది పడుతుంది, పట్టిసీమ ఇబ్బంది పడుతుంది. పనులేవి లేకపోయినా ట్యాక్సుల కోసం పనులు చేసే పరిస్థితికి ఇవాళ దిగజారిపోయినటువంటి పరిపాలన మీరు అందిస్తున్నారు. దయచేసి ఈ పరిపాలన నుంచి మంచి పరిపాలనకు వెళ్ళేటటువంటి కార్యక్రమాలు చేయాలి తప్ప నీతి వాక్యాలు చెప్పి ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమాలు దయచేసి చేయవద్దని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. క్యాబినెట్లో తీసుకోకపోతే చంద్రబాబు నాయుడు రాజీనామా చేసి ముఖ్యమంత్రిగా తీసుకోమన్నారు, మాకేం అభ్యంతరం లేదు. అవినీతి పరుడు అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయని నాకు అర్థం కాలేదు. ఇవాళ మొన్న 7వ తారీఖున ప్రత్యేక ప్యాకేజ్ ఏదో ఇస్తున్నామని చెప్పేసి ప్రకటించిన రోజున తెల్లారిపాటికి జీవో ఇష్యూ చేశారు. 1400 కోట్ల రూపాయలు పోలవరం డ్యామ్కి ప్రాజెక్టులు పెంచేటటువంటి కార్యక్రమం, ఎస్టిమేట్స్ పెంచేటటువంటి కార్యక్రమం, దానిలో కిక్ బ్యాక్స్ తీసుకుంటున్నారు. అంతేకాదు, మనం చూసాం ఇంతకుముందు పట్టిసీమకి ఏమిచ్చారు, బోనస్ ఇచ్చారు. 250 కోట్ల రూపాయలు బోనస్ ఇస్తే ఆ బోనస్ ఎక్కడికి వెళ్ళి లోకేష్ బాబు గారి ట్యాక్స్ కిందకి వెళ్ళి. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి అంటున్నాడు, చంద్రబాబు నాయుడుకి డబ్బు పిచ్చి పట్టలేదంట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డబ్బు పిచ్చి పట్టిందంట. మా దగ్గర ఏముందని డబ్బు పిచ్చి పట్టింది? మాకేమన్నా అధికారం ఉందా, సచ్చిందా, ఏముంది మాకు? డబ్బు పిచ్చి చంద్రబాబు నాయుడు గారికి పట్టలేదట, ఆయనకి చేతికి వాచి లేదట, వేలుకు ఉంగరం లేదట, జేబులో డబ్బులు లేవట. మహానుభావుడు ఎంత నీతిమంతుడు నాకు అర్థం కాల. ఇంత బ్రహ్మాండమైన నీతిమంతుడిని చూసి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయేటటువంటి పరిస్థితి. చేతికి వాచి లేకపోయినా, ఉంగరం లేకపోయినా, జేబులో డబ్బులు లేకపోయినా వాడు నీతిమంతుడు. ఇవన్నీ ఉన్నవాడు అవినీతిపరుడా? ఏమి నాకు అర్థం కాలేదు. ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన, దౌర్భాగ్యవంతమైన పరిపాలన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు చేయలేదు, ఇక ముందు కూడా చెయ్యలేరు. ఇదంతా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి పుణ్యం. మొత్తం అందరినీ తీసుకుని ఇవ్వమని, 10 మందికి ఇవ్వమని. పాత్ర ఉన్నారే, తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు రానటువంటి దశలో పల్లకి మోసిన వాళ్ళందరినీ తీసేసి మా పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళకే మంత్రి పదవులు ఇవ్వమని మేమేం చేసుకుంటాం? మా పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తే రాజ్యాంగం అడ్డుకోకుండా ఎలా ఉంటుంది చూద్దాం. దాని సంగతి కూడా చూద్దాం. ఆదమరిసి ఉన్నప్పుడు స్టే తెచ్చుకుంటారట. కోర్టులను కూడా కించపరిచే దశలో ముఖ్యమంత్రి గారు అహంభావంతో మాట్లాడుతున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. న్యాయపోరాటం ఇది రాష్ట్రం పరువు తీసేదేంటి? న్యాయస్థానాలు ఉన్నది ఎందుకు? ఏదైనా అన్యాయం జరిగినప్పుడు న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయాన్ని అర్థిస్తాం. దానిలో న్యాయం ఉందని భావించినప్పుడు న్యాయస్థానాలు అనుకూలంగా తీర్పులు ఇస్తాయి. చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తేనేమో అది ఉన్మాదం, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా తీర్పులు ఇస్తేనేమో అది నీతి నిజాయితీ. ఏమిటి రూలు, ఏమిటి పద్ధతి, ఏమిటి భాష్యం? చంద్రబాబు నాయుడు గారు ఆయన స్టేలు ఎన్ని తెచ్చుకున్నాడు? 18-20 స్టేలు తెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. స్విచ్ ఛాలెంజ్ మీద స్టే తీసుకొస్తే ఎవరో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంట, అభివృద్ధి నిరోధకులంట, ఈయన అభివృద్ధి పడట. స్విచ్ ఛాలెంజ్లో మొత్తం కాజేయాలని ప్రయత్నం చేశాడు. దాన్ని కోర్టు వారు అడ్డుకున్నారు. దాని మీద విచారణ జరుగుతున్నది. ఆ స్టే ఎత్తించే కార్యక్రమం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇందాకే బహిరంగ చెప్పారు నిన్న. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంత దౌర్భాగ్యమయంగా పనిచేయడం చూస్తుంటే మీ అనుభవం చట్టబడ్డలైనట్టుగా కనిపిస్తా ఉన్నది. ఇది సరైనటువంటి విధానం కాదు.